హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఎక్సర్సైజ్ 2.2 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్స్ అంటే సమితుల మీద వాటి యొక్క ధర్మాల మీద ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 5 6 దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ. అంటే మనం ఏ అనేది 1 2 3 4 అనే ఒక సెట్, అలాగే బి అనేది 1 2 3 5 6 అనే మూలకాలు కలిగిన మరొక సెట్. ఈ ఏ బి అనే రెండు సెట్ల యొక్క ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ. అంటే ఈ ప్రాబ్లంలో మనం ఏ బి రెండు సమితుల యొక్క ఛేదనాన్ని అంటే ఇంటర్సెక్షన్ని కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు set of 1 2 3 5 6. మనం ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా చేయాలో చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ ఇంటర్సెక్షన్ బి అంటే సెట్ ఆఫ్ 1 2 3 5 అండ్ 6. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోను బిలోను రెండు సెట్లలో కూడా అంటే రెండు సమితుల్లో కూడా కామన్గా ఉన్నటువంటి మూలకాలు కలిగిన సమితినే ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. కాబట్టి ఈ ఏ అనే సెట్లో బి అనే సెట్లో ఈ రెండు సెట్లలో కూడా కామన్గా ఉన్న మూలకాలు ఏమున్నాయి? ఇందులో చూడండి, ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. అలాగే ఏ సెట్లో 3 ఉంది, బి సెట్లో కూడా 3 అనే మూలకం ఉంది. కాబట్టి ఈ రెండు సెట్లలో కూడా 1 2 3 అనే మూలకాలు కామన్గా ఉన్నాయి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అవుతుంది. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ చూద్దాం. బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ బి అంటే 1 2 3 5 అండ్ 6 ఇంటర్సెక్షన్ ఏ అంటే సెట్ ఆఫ్ 1 2 3 4. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ అంటే బి సెట్లోను ఏ సెట్లోను ఈ రెండు సెట్లలోనూ కామన్గా ఉన్న మూలకాలను మనం రాయాలి. సో బి అండ్ ఏ సెట్లో 1 కామన్గా ఉంది, 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది. కాబట్టి బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అవుతుంది. ఇక చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి 1 2 3 వచ్చింది, అలాగే బి ఇంటర్సెక్షన్ ఏ కూడా సెట్ ఆఫ్ 1 2 3 వచ్చింది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అయింది. Therefore, A intersection B is equal to B intersection A. ఈ ప్రాబ్లం మరింత బాగా అర్థం అవడం కోసం వెన్ డయాగ్రామ్లో ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. ఇది ఏ అనే సెట్ అనుకోండి, ఇది బి అనే సెట్ అనుకోండి. ఈ ఏ బి రెండు సెట్లని వెన్ డయాగ్రామ్లో రాసినప్పుడు ఏబి సెట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని ఏబీల యొక్క కామన్ ప్లేస్లో రాయాలి. అంటే ఈ రెండు సెట్లలో కూడా కామన్గా 1 2 3 ఉన్నాయి. కాబట్టి ఈ కామన్ ప్లేస్లో 1 2 3ని రాసుకుని ఇవి కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ని ఏ ప్లేస్లో రాయాలి. అంటే ఫస్ట్ సెట్లో 1 2 3 కాకుండా 4 ఉంది కాబట్టి ఈ 4 అనేది ఏ సెట్లో రాసుకోవాలి. అలాగే బి సెట్కి వచ్చేటప్పటికి ఈ 1 2 3 అనేవి కామన్ ఎలిమెంట్స్ కాబట్టి కామన్ ప్లేస్లో రాసుకుని 5 6 అనేది బి ప్లేస్లో రాయాలి. ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ ఆధారంగా ఈ కామన్ ప్లేస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి అవుతాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అవుతుంది. అలాగే బి ఇంటర్సెక్షన్ ఏ చేయడానికి బి సెట్ ఇటువైపు రాసుకోవాలి, రైట్ సైడ్ ఏ సెట్ రాసుకుని ఈ బి సెట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా కామన్ ప్లేస్లో రాసుకోవాలి. అలాగే మిగిలిన ఎలిమెంట్స్ని బి ప్లేస్లో రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఏ సెట్లో వచ్చేటప్పటికి కామన్ ఎలిమెంట్స్ పోగా మిగిలిన 4ని ఇక్కడ రాసుకుంటే ఇది బి ఇంటర్సెక్షన్ ఏ యొక్క వెన్ డయాగ్రామ్ అవుతుంది. ఈ డయాగ్రామ్ ప్రకారం ఈ కామన్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా బి ఇంటర్సెక్షన్ ఏ అవుతాయి. సో బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అవుతుంది. ఎక్సర్సైజ్ 2.2లో సెకండ్ ప్రాబ్లం ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 2 4 అయిన ఏ ఇంటర్సెక్షన్ పై అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్
ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 4 అండ్ పై కూడా ఉంది కాబట్టి పై అంటే పై ఈజ్ ఈక్వల్ టు పై అంటే మనకు తెలుసు ఇది నల్ సెట్ అంటాం, శూన్య సమితి. ఈ శూన్య సమితిని నల్ సెట్ని మనం ఎంటీ బ్రాకెట్స్తో ఏంటి ఖాళీ బ్రాకెట్స్తో మనం సూచిస్తాం కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ పై ఎలా చేయాలో చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే సెట్ ఆఫ్ 0 2 4 అండ్ ఇంటర్సెక్షన్ పై అంటే నల్ సెట్. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇంటర్సెక్షన్ సమితుల ఛేదనం అంటే ఈ రెండు సెట్లలో మనకి కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్నే మనం సమితుల ఛేదనం ఇంటర్సెక్షన్ అంటాం. కానీ ఇక్కడ 0 2 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ నల్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఈ రెండిటిలోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. అప్పుడు ఏమీ లేవు అని మనం తెలియజేయడానికి మనం నల్ సెట్ని ఉపయోగిస్తాం. ఒక సెట్లో ఏ మూలకాలు లేకపోతే మనం ఆ సెట్ని ఇలా ఖాళీగా చూపించి ఎంటీ సెట్ రాసుకుని ఈ సెట్ని మనం నల్ సెట్ పై అనే లెటర్తో సూచిస్తాం. సో మనకి ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై. అండ్ సెకండ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 0 2 4 ఇంటర్సెక్షన్ మళ్ళీ ఏ అంటే అగైన్ 0 2 4. ఇంటర్సెక్షన్ మీన్స్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద బోత్ సెట్స్. సో ఈ రెండు సెట్లలోనూ కామన్ ఎలిమెంట్స్ అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు ఈ ఏలో కూడా ఉంటుంది. సో మనకు ఆన్సర్ అనేది మళ్ళీ మనకి సెట్ ఏనే వస్తుంది. సో రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ 0 2 4 అవుతాయి. సో మనకి ఏ ఇంటర్సెక్షన్ ఏ వచ్చింది, మళ్ళీ ఏ వచ్చింది. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ సెట్ అయినా సరే దాని యొక్క ఇంటర్సెక్షన్ అదే అవుతుంది. ఎక్సర్సైజ్ 2.2లో థర్డ్ ప్రాబ్లం ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 6 8 10 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 6 9 12 15 అయినట్లయితే ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ అంటే 2 4 6 8 10 మైనస్ బి అంటే సెట్ ఆఫ్ 3 6 9 12 అండ్ 15. ఏ మైనస్ బి అంటే ఏ సెట్లో నుంచి బి సెట్ని తీసివేస్తే వచ్చే సెట్ని ఏ మైనస్ బి అంటాం. అంటే ఏ సెట్లో బి సెట్కి సంబంధించినటువంటి ఏమైనా మూలకాలు ఉంటే ఆ మూలకాలన్నింటినీ కూడా తొలగించగా మిగిలిన ఏ సెట్నే మనం ఏ మైనస్ బి అంటాం. అంటే ఇక్కడ ఈ రెండు సెట్లలోనూ మనం ముందుగా కామన్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. సో చూడండి ఈ రెండిట్లోనూ 2 కామన్ లేదు, 4 కామన్ లేదు, 6 కామన్గా ఉంది కాబట్టి 6ని ఎలిమినేట్ చేద్దాం. అలాగే 8 కామన్ లేదు, 10 కామన్ లేదు. సో ఈ రెండు సెట్లో ఉన్నటువంటి 6 అనే ఎలిమెంట్ని తీసేస్తే మిగిలినటువంటి ఈ ఏ సెట్ని మాత్రమే మనం రాసుకోవాలి. ఇదే ఏ మైనస్ బి అవుతుంది. అంటే సెట్ ఆఫ్ 2 4 8 10. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సెట్లోంచి బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసేస్తే మిగిలిన సెట్టే ఏ మైనస్ బి అవుతుంది. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 8 10 అవుతుంది. అలాగే బి మైనస్ ఏ చూద్దాం. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ బి అంటే 3 6 9 12 అండ్ 15 మైనస్ ఏ అంటే సెట్ ఆఫ్ 2 4 6 8 అండ్ 10. ఇప్పుడు బి మైనస్ ఏ చేయాలంటే బిలో నుంచి ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ తీసివేయక మిగిలిన బి సెట్నే మనం బి మైనస్ ఏ అంటాం. సో ఇందులో ఈ 2 ఇందులో లేదు, 4 లేదు, 6 ఉంది కాబట్టి ఈ 6ని తీసివేద్దాం. అలాగే 8 లేదు, 10 లేదు. సో ఇప్పుడు బి సెట్లో నుంచి ఏకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ని మూలకాలను తీసివేస్తే మనకు మిగిలిన సెట్టే బి మైనస్ ఏ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 9 12 అండ్ 15. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 9 12 15 అయింది. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి బి మైనస్ ఏ. సో ఏ మైనస్ బిలో ఏలో ఉన్నటువంటి బి సంబంధించిన మూలకాలను తీసివేసి రాసుకోవాలి. అంటే ఫస్ట్ సెట్నే మనం ఇక్కడ రాసుకోవాలి. అలాగే బి మైనస్ ఏ రాసుకున్నప్పుడు ఫస్ట్ బి తర్వాత ఏ రాసుకుంటాం కాబట్టి ఈ ఫస్ట్ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్నే మనం ఆన్సర్గా రాసుకోవాలి. జాగ్రత్తగా చేస్తే ఏ మైనస్ బి బి మైనస్ ఏ అనేది ఎప్పుడు కూడా మనకి రాంగ్ అవ్వదు. ఎక్సర్సైజ్ 2.2లో ఫోర్త్ ప్రాబ్లం ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 sets
such that A subset B, then what is A union B? ఏబీలు రెండు సమితులైనా ఏ సబ్సెట్ బి అయినట్లయితే ఏ యూనియన్ బి అంత. అంటే ఇక్కడ ఏ బి అనే సెట్లు ఏమో మనకు చెప్పలేదు, కానీ ఏ సబ్సెట్ బి అవుతుందని ఒక కండిషన్ తెలియజేస్తారు. ఈ కండిషన్ ఆధారంగా మనం ఏ యూనియన్ బి ఎంత అవుతుందో చెప్పాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఏబీని రెండు సెట్లు తీసుకుందాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 అనుకుందాం. ఇక్కడ చూడండి, ఏ సబ్సెట్ బి అంటే ఏ అనేది బికి సబ్సెట్ అయింది, కాబట్టి బి అనేది ఏ కంటే పెద్ద సమితి అవుతుంది. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కంటే ఎక్కువ మూలకాలు ఉన్న సమితి బి. కాబట్టి 1 2 3 4 5తో పాటు 1 2 3 4 5తో పాటు మనం 6 7 8 9 10 కూడా రాసుకుందాం. సో ఇప్పుడు ఏ సబ్సెట్ బి అవుతుంది, ఎందుకంటే ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ బి అనే కండిషన్కి సరిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 అయితే ఇప్పుడు ఏ యూనియన్ బి ఎంత అవుతుందో చూద్దాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ యూనియన్ బి అంటే సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10. దట్ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ అంటే ఈ రెండు మూలకాల్లోనూ ఏ యూనియన్ బి అంటే ఏ సెట్లోను బి సెట్లోను రెండు సెట్లలోనూ ఉన్నటువంటి మొత్తం మూలకాలను మనం రాసుకోవాలి. కాబట్టి ఈ రెండు సెట్లలో ఉన్నటువంటి మొత్తం మూలకాలు ఏమవుతాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో ఏ యూనియన్ బి అనేది సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10 అని వచ్చింది. చూడండి, ఈ సెట్ అనేది బి సెట్ వచ్చింది. సో మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఏ సబ్సెట్ బి అయినట్లయితే మనకి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ఏ బి అనే రెండు సమితులను మనం ఊహించుకున్నాం. మీరు ఈ విధంగానే కాకుండా 1 2 3 4 5 కాకుండా మీరు వేరే ఏ ఎలిమెంట్స్ అన్ని తీసుకోవచ్చు. ఆ సమితులు ఎలా ఉండాలి? ఏ సబ్సెట్ బి అయ్యే విధంగా మీరు ఏ ఒక రెండు సమితులు తీసుకుని మీరు ఏ యూనియన్ బి చేస్తే మళ్ళీ మీకు బి వస్తుంది. సో ఏ సబ్సెట్ బి అయినట్లయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఎక్సర్సైజ్ 2.2లో 5th ప్రాబ్లం. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సహజ సంఖ్య. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సహజ సంఖ్య. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక బేసి సహజ సంఖ్య. సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య. డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయినట్లయితే మనం ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి అండ్ సి ఇంటర్సెక్షన్ డిని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏబిసిడి అని 4 సెట్స్ ఇచ్చారు. మనం వాటి యొక్క ఇంటర్సెక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 సెట్స్ కూడా సెట్ బిల్డర్ ఫామ్లో అంటే సమితి నిర్మాణ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఈ సమితి నిర్మాణ రూపాన్ని సెట్ బిల్డర్ ఫామ్ని మనం ముందుగా రోస్టర్ ఫామ్లో అంటే జాబితా రూపంలో రాసుకుని ఈ ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సహజ సంఖ్య. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అన్నారు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇది ఏ అనే సెట్ అవుతుంది, ఎందుకంటే ఏ అనేది ఒక సహజ సంఖ్య కాబట్టి సహజ సంఖ్యా సమితి ఏ అవుతుంది. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సహజ సంఖ్య. ఎక్స్ ఈజ్ అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అని చెప్పారు. సో ఈవెన్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్లో అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి న్యాచురల్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఏమవుతాయి? 2 4 6 8 10 ఇవన్నీ కూడా ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఇది బి అంటే ఒక సరి సహజ సంఖ్యల సమితి అవుతుంది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్. సి అనేది ఒక బేసి సహజ సంఖ్య అండ్ ఆడ్ న్యాచురల్ నెంబర్. అంటే ఈ న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలన్నీ కలిపి సి అవుతాయి. సో ఇందులో బేసి సంఖ్యలు ఏంటి? 1 3 5 ఇవి కాబట్టి 1 3 5 7 9 అండ్ సో ఆన్.
ఇది సెట్ ఆఫ్ సి అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇది సెట్ డి, ఒక ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్. సో సెట్ ఆఫ్ డిలో ప్రధాన సంఖ్యలన్నీ ఉంటాయి. సో డి ఈజ్ ఈక్వల్ టు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7 అండ్ సో ఆన్. సో క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఏబిసిడి సెట్స్ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి సమితి నిర్మాణ రూపంలో నుంచి జాబితా రూపంలో రోస్టర్ ఫామ్లో రాసుకున్నాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి, ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ బి అంటే 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు సెట్లో కూడా కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ కలిగినటువంటి సెక్టే మనకు కావాల్సిన సెట్ అవుతుంది. సో 1, 2, 3, 4, 5 అనే న్యాచురల్ నెంబర్స్, 2, 4, 6, 8, 10 ఈ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమవుతాయి? 2, 4, 6, 8, 10 ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ అవుతుంది. అంటే మనకి మళ్ళీ బి అనే సెట్ వచ్చింది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇచ్చిన సెట్స్ ఆధారంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ సి అంటే సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు సెట్లలో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమవుతాయి? 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. సో మనకి మళ్ళీ సి అనే సెట్ వచ్చింది. సో ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి అంటే సెట్ ఆఫ్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనకి డి అనే సెట్ వచ్చింది. సో ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది. అంటే ఏ అంటే న్యాచురల్ నెంబర్స్కి, డి అంటే ప్రైమ్ నెంబర్స్కి ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. నెక్స్ట్ వన్ ఈజ్ బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ బి అంటే 1, 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ సి అంటే సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ చూడండి. బి ఇంటర్సెక్షన్ సిలో ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, ఇవన్నీ ఆడ్ నెంబర్స్. అంటే ఈ సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు. సరి సంఖ్యలకి బేస్ సంఖ్యలకి కామన్గా ఏమీ ఉండవు. కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి అనేది నల్ సెట్ అవుతుంది, అంటే శూన్య సమితి అవుతుంది, అంటే పై వస్తుంది అనమాట. సో బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు పై. నెక్స్ట్ వన్ ఈజ్ బి ఇంటర్సెక్షన్ డి. బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు బి అంటే సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి అంటే సెట్ ఆఫ్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2, 4, 6, 8 అనేవి ఈవెన్ నెంబర్స్. ఈ 2, 3, 5, 7 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఈ రెండిట్లోనూ కూడా కామన్గా ఉండేది 2 ఒకటే కామన్గా ఉంటుంది, ఎందుకంటే 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్. కాబట్టి బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 అవుతుంది. ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2. ఇది ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని మనం సెట్ ఆల్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an even prime number. అని సెట్ బిల్డర్ ఫామ్లో రాయొచ్చు. లాస్ట్ వన్ ఈజ్ సి ఇంటర్సెక్షన్ డి. సి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు సి అంటే సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి అంటే సెట్ ఆఫ్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఆడ్ నెంబర్స్, ఇక్కడ డి అంటే ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి కామన్గా ఏముంటాయి? ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. కాబట్టి సెట్ ఆఫ్ ఇందులో రెండిట్లో కామన్గా ఉండేవి 3, 5,
7, 11 అండ్ సో ఆన్ వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్స్. సో C ఇంటర్సెక్షన్ D ఈజ్ ఈక్వల్ టు 3, 5, 7, 11 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో సెట్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ an odd prime number. అని రాయవచ్చు. ఎక్సర్సైజ్ 2.2లో 6th ప్రాబ్లం. A is equal to set of 3, 6, 9, 12, 15, 18, 21 and B is equal to set of 4, 8, 12, 16, 20 and C is equal to set of 2, 4, 6, 8, 10, 12, 14, 16 and D is equal to set of 5, 10, 15, 20 అయినట్లయితే A minus B, A minus C, A minus D, B minus A, C minus A, D minus A, B minus C, B minus D, C minus B, D minus B ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ A మైనస్ B. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు A అంటే సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 15, 18 అండ్ 21 మైనస్ B అంటే సెట్ ఆఫ్ 4, 8, 12, 16 అండ్ 20. దట్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B అంటే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ నుంచి బి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసివేసి మిగిలిన ఎలిమెంట్స్ని మనం రాసుకోవాలి. ఇప్పుడు బి సెట్లో ఎలిమెంట్స్ ఏమన్నా ఏ సెట్లో ఉన్నాయేమో చూద్దాం. 4 లేదు, 8 లేదు, 12 ఉంది, సో డిలీట్ చేద్దాం. 16 లేదు, 20 లేదు. సో మనకి బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ తీసివేయగా మిగిలినటువంటి ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా A మైనస్ B అవుతాయి. సో సెట్ ఆఫ్ 3, 6, 9, 15, 18, 21. సో ఇది మనకి A మైనస్ B అవుతుంది. ఇప్పుడు సెకండ్ వన్ A మైనస్ C. A మైనస్ C ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ A అంటే 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ C అంటే సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14 అండ్ 16. ఇప్పుడు ఏలోంచి సి సెట్ని తీసివేయాలి. అంటే ఏ సెట్లో ఉన్న మూలకాల్లోంచి సి సెట్కి సంబంధించిన మూలకాలు ఏమన్నా ఉంటే తీసివేసి మిగిలిన మూలకాలు మనం రాసుకోవాలి. సో ఏలో సి సెట్లో ఉన్న మూలకాలు తీసివేయాలి కాబట్టి ముందు సి సెట్లో ఏమేమి మూలకాలు ఇందులో ఉన్నాయో చూద్దాం. 2 ఇందులో లేదు, 4 లేదు, 6 ఉంది తీసేసాం. నెక్స్ట్ 8 లేదు, 10 లేదు, 12 ఉంది డిలీట్ చేసాం. 14 లేదు, 16 లేదు. సో ఏ సెట్లోంచి బి సెట్కి సంబంధించిన మూలకాలన్నింటిని డిలీట్ చేసి ఇప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ రాసుకుందాం. సెట్ ఆఫ్ 3, 9, 15, 18 అండ్ 21. సో ఏలో ఉన్నటువంటి బికి సంబంధించిన మూలకాలు అనేవి ఏమన్నా ఉంటే తీసివేసి మిగిలిన మూలకాలన్నింటినీ కూడా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఇది A మైనస్ C అవుతుంది. నెక్స్ట్ వన్ A మైనస్ D. A మైనస్ D ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ A అంటే 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ D అంటే సెట్ ఆఫ్ 5, 10, 15, 20. ఏలో నుంచి బికి సంబంధించిన మూలకాలు తీసేయాలి కాబట్టి చూద్దాం. 5 ఇందులో లేదు, 10 లేదు, 15 ఉంది తీసేసాం, 20 లేదు. సో డీకి సంబంధించిన మూలకాలను తీసివేయగా ఇందులో మనకి మిగిలినటువంటి ఎలిమెంట్స్ 3, 6, 9, 12, 18, 21. సో A మైనస్ D అంటే ఏలో నుంచి డీకి సంబంధించిన మూలకాలు ఏమైనా ఉంటే తీసివేసి మిగిలిన మూలకాలు మనం ఇక్కడ రాసుకోవాలి. అది A మైనస్ D అవుతుంది. సో A మైనస్ D ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12, 18, 21 అవుతుంది. నెక్స్ట్ B మైనస్ A. B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు B అంటే సెట్ ఆఫ్ 4, 8, 12, 16, 20 మైనస్ A అంటే సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 15, 18 అండ్ 21. దట్ ఈజ్ ఈక్వల్ టు బీలో నుంచి ఏకి సంబంధించిన మూలకాలను తీసివేయాలి కాబట్టి చూద్దాం. 3 ఇందులో లేదు, 6 లేదు, 9 లేదు, 12 ఉంది తీసేసాం, 15 లేదు, 18 లేదు, 21 లేదు. సో ఇక్కడ మనకి బీలో నుంచి ఏకి సంబంధించిన మూలకాలు తీసివేస్తే మనకి మిగిలిన ఎలిమెంట్స్ 4, 8, 16 అండ్ 20. ఇది B మైనస్ A అవుతుంది. C మైనస్ A ఈజ్ ఈక్వల్ టు C అంటే సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ A అంటే సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 15,
18 and 21. దట్ ఈజ్ ఈక్వల్ టు సిలోంచి ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ తీసేస్తే 3 లేదు, 6 ఉంది, తీసేద్దాం. 9, 12, 15, 18, 21. సో ఇక్కడ సిలో నుంచి ఏకి సంబంధించినటువంటి 6, 12 ఈ రెండు ఎలిమెంట్స్ని తీసేస్తే మిగిలిన ఎలిమెంట్స్ 2, 4, 8, 10, 14, 16. ఇది సి మైనస్ ఏ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డి మైనస్ ఏ. సెట్ ఆఫ్ 5, 10, 15, 20 మైనస్ ఏ అంటే 3, 6, 9, 12, 15, 18 and 21. దట్ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ ఏ అంటే ఈ డిలో నుంచి ఏకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే తీసివేసి మిగిలిన ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఇందులో 3 ఇందులో లేదు, 6 లేదు, 9 లేదు, 12 లేదు, 15 ఉంది, తీసేసాం. 18, 21. మనకి ఇక్కడ మిగిలిన ఎలిమెంట్స్ 5, 10 and 20. సో డి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, 10, 20 అవుతుంది. నెక్స్ట్ వన్ బి మైనస్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 4, 8, 12, 16, 20 మైనస్ సి అంటే సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14 and 16. దట్ ఈజ్ ఈక్వల్ టు బిలో నుంచి సికి సంబంధించిన ఎలిమెంట్స్ తీసేస్తే ఇందులో 4 ఉంది, అలాగే 8 ఉంది, 10, 12 ఉంది, 14, 16. మనకి 20 అనే ఎలిమెంట్ ఒకటి మిగిలింది. సో బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 20. నెక్స్ట్ వన్ ఈజ్ బి మైనస్ డి. దట్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 4, 8, 12, 16 and 20 మైనస్ డి అంటే సెట్ ఆఫ్ 5, 10, 15 and 20. దట్ ఈజ్ ఈక్వల్ టు బిలోంచి డికి సంబంధించిన ఎలిమెంట్స్ తీసేస్తే ఈ రెండిట్లోనూ 5, 10, 15 లేదు, 20 ఉంది. సో ఈ 20ని తీసివేస్తే మిగిలిన ఎలిమెంట్స్ 4, 8, 12 and 16. సో బి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 4, 8, 12, 16 వచ్చింది. వన్ ఈజ్ సి మైనస్ బి. సి అంటే సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14 and 16 మైనస్ బి అంటే సెట్ ఆఫ్ 4, 8, 12, 16 and 20. దట్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి అంటే సిలోంచి బికి సంబంధించిన ఎలిమెంట్స్ తీసేయాలి. చూడండి 4 ఇందులో ఉంది, తీసేసాం. 8 ఉంది, తీసేసాం. 12 తీసేసాం. 16 తీసేసాం. 20 ఇందులో లేదు. సో సిలో నుంచి బికి సంబంధించిన ఎలిమెంట్స్ తీసివేస్తే మనకి మిగిలిన ఎలిమెంట్స్ 2, 6, 10, 14. సో సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 6, 10, 14 వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డి మైనస్ బి. డి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి అంటే సెట్ ఆఫ్ 5, 10, 15 and 20 మైనస్ బి అంటే సెట్ ఆఫ్ 4, 8, 12, 16 and 20. దట్ ఈజ్ ఈక్వల్ టు డిలోంచి బికి సంబంధించిన ఎలిమెంట్స్ తీసివేయాలి. 4 ఇందులో లేదు, 8 లేదు, 12 లేదు, 16 లేదు, 20 ఉంది. సో డిలో నుంచి బికి సంబంధించిన ఎలిమెంట్స్ తీసేస్తే మనకు మిగిలిన ఎలిమెంట్స్ 5, 10 and 15. సో డి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5, 10, 15. ఎక్సర్సైజ్ 2.2లో లాస్ట్ ప్రాబ్లం. ట్రూ ఆర్ ఫాల్స్, సత్యమో అసత్యమో చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అవి సత్యమా అసత్యమా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం తెలియచేయాలి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ 2, 3, 4, 5 and 3, 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్. 2, 3, 4, 5 మరియు 3, 6లు వియుక్త సమితులు. ఈ వియుక్త సమితి డిస్జాయింట్ సెట్ అంటే ఆ రెండు సెట్లలో కూడా కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. అటువంటి సెట్స్ని డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు అంటారు. ఇక్కడ చూడండి 2, 3, 4, 5, 3, 6, 2, 3, 4, 5, 3, 6 ఈ రెండు సెట్లలో చూసినట్లయితే 3 అనేది మనకి ఇక్కడ కామన్ ఎలిమెంట్గా ఉంది. సో ఇక్కడ మరి కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇవి రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ అవ్వవు. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్, అసత్యం అవుతుంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అసత్యము, బికాస్ దే హ్యావ్ ఏ కామన్ ఎలిమెంట్ 3, ఎందుకంటే ఉమ్మడి మూలకం 3 కలదు. సెకండ్ వన్ చూద్దాం. AEIOU అండ్ ABCD ఆర్ డిస్జాయింట్ సెట్స్. సెట్ ఆఫ్ AEIOU మరియు ABCD సెట్లు వియుక్త సమితులు.
అంటే ఈ రెండు సెట్స్ కూడా డిస్జాయింట్ సెట్స్. ఈ రెండు సమితులు వియుక్త సమితులు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే వియుక్త సమితులు డిస్జాయింట్ సెట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదని చెప్పుకున్నాం. కానీ ఈ రెండు సెట్లలో కూడా ఏ అనే కామన్ ఎలిమెంట్ ఉంది. కాబట్టి ఇవి కూడా వియుక్త సమితులు అనేది రాంగ్, డిస్జాయింట్ సెట్స్ అనేది ఫాల్స్, అసత్యం అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా అసత్యము, ఫాల్స్. ఫాల్స్, అసత్యము. బికాస్ దే హ్యావ్ ఏ కామన్ ఎలిమెంట్ ఏ. ఎందుకంటే ఉమ్మడి మూలకం ఏ కలదు. థర్డ్ వన్ చూద్దాం. సెట్ ఆఫ్ 2, 6, 10, 14 అండ్ సెట్ ఆఫ్ 3, 7, 11, 15 ఆర్ డిస్జాయింట్ సెట్స్. 2, 6, 10, 14 అనే సమితి మరియు 3, 7, 11, 15 అనే సమితులు వియుక్త సమితులు. ఇక్కడ రెండు సమితులు ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా వియుక్త సమితులు, డిస్జాయింట్ సెట్స్ అన్నారు. డిస్జాయింట్ సెట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. చూడండి, ఈ రెండు సెట్స్లో కూడా కామన్ ఎలిమెంట్స్ లేవు. కాబట్టి ఇచ్చిన రెండు సమితులు కూడా వియుక్త సమితులు, డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ, సత్యం అవుతుంది. ట్రూ, సత్యము. బికాస్ నో కామన్ ఎలిమెంట్స్, ఇందులో కామన్ ఎలిమెంట్స్ లేవు, ఉమ్మడి మూలకం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఈజ్ సెట్ ఆఫ్ 2, 6, 10 అండ్ సెట్ ఆఫ్ 3, 7, 11 ఆర్ డిస్జాయింట్ సెట్స్. 2, 6, 10 అనే సమితి మరియు 3, 7, 11 అనే సమితులు వియుక్త సమితులు. వియుక్త సమితి, డిస్జాయింట్ సెట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. చూడండి, ఈ రెండు సెట్స్లో కూడా ఎక్కడ కామన్ ఎలిమెంట్స్ లేవు. 2, 6, 10 అనేది ఇందులో లేదు. సో ఇవి రెండు అనేవి డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు అవుతాయి. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ, సత్యం అవుతుంది. ట్రూ, సత్యము. బికాస్ నో కామన్ ఎలిమెంట్స్, ఉమ్మడి మూలకం లేదు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్నటువంటి 4 స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిలో కూడా ఒక కామన్ ఎలిమెంట్ 3 అనేది ఉంది. అలాగే సెకండ్ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అయింది, అసత్యమైంది. ఎందుకంటే ఇచ్చిన రెండు సెట్స్లో కూడా కామన్ ఎలిమెంట్ ఏ అనేది ఉండడం జరిగింది. అలాగే థర్డ్ స్టేట్మెంట్ ట్రూ, సత్యం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్లో కూడా కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి. అదేవిధంగా ఫోర్త్ స్టేట్మెంట్ కూడా సత్యము, ట్రూ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన రెండు సమితుల్లో కూడా కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. సో డిస్జాయింట్ సెట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ లేని సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటారు.